హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉందంటే ఈ రవ్వ లడ్డు ఒకటండి. నా ప్రతి బర్త్డేకి చిన్నప్పుడు మా మమ్మీ ఇదే చేసేవారు. నాకు చాలా ఇష్టం. చేసుకునే విధానం కూడా చాలా ఈజీ. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాక అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కాగనివ్వాలి. తర్వాత పావు కప్పు జీడిపప్పులను ఈ నెయ్యిలో వేసి వేయించాలి. వన్స్ ఇవి వేగిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇవి మరీ వేగనివ్వద్దండి, వేగితే మాడిపోతాయి. వెంటనే తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో పావు కప్పు కిస్మిస్ను కూడా వేయించుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నట్టయితే ఈ డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. మీకు నచ్చితే బాదంను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేను 2 కప్సే యూజ్ చేస్తున్నాను, సో అందుకనే తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఈ విధంగా అంతా వేగిపోయిన తర్వాత వీటిని కూడా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ గోధుమ రవ్వ, లేకపోతే బొంబాయి రవ్వ, లేకపోతే ఉప్మా రవ్వ, ఏదైనా ఒకటేనండి. దీన్ని 2 కప్స్ తీసుకుని ఈ నెత్తిలో వేయించుకోవాలి. కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది అన్నమాట. అప్పటికి మనం అర్థమైపోతుంది మనకి, సో వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నూకను చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 1.5 కప్పు షుగర్ను, 2 ఎలాచీలను, వేయించి పెట్టుకున్న నూకను వేసి మిక్సీ పట్టుకోవాలి. దీని అంతటిని కూడా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకుని మరొకసారి బాగా కలుపుకున్నాక ఇందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుని ఈ రవ్వకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూసుకోండి, ఒకవేళ పిండి అంతటికి సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా 1 స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత కాచి చల్లార్చిన పావు కప్పు పాలను కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుని పిండి అంతటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం పిండి అంతటికి కూడా పాలు అనేది సరిపోవాలి, లేకపోతే కనుక ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఈ నూకకు అంతా పట్టిన తర్వాత మనం కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. మనం చేత్తో పట్టుకుంటే ఉండవుతుందో లేదో చూసుకొని, ఒకవేళ జారిపోతున్నట్టయితే కొద్దిగా పాలను యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం నేతిలో వేయించుకుని పెట్టుకున్న కిస్మిస్ను, జీడిపప్పును కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి చేత్తో అంతటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఇన్ కేస్ యూస్ చేస్తే గ్లౌస్ యూస్ చేయొచ్చు. సో గ్లౌస్ వేసుకుంటే కనుక లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు. సో నేను అందుకే ఈ విధంగా హ్యాండ్స్ క్లీన్గా వాష్ చేసుకుని ఈ విధంగా చేస్తున్నాను. సో ఈ విధంగా అన్ని లడ్డూలను కూడా చుట్టుకోవాలి. పైకి జీడిపప్పు వచ్చేటట్టు చుట్టుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా అన్ని లడ్డూలను కూడా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను కోకోనట్ యూజ్ చేయలేదండి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ యూజ్ చేయలేదు. మీకు నచ్చితే రవ్వతో పాటు కానీ ఎండు కొబ్బరిని కూడా వేయించుకోవచ్చు నేతిలో. సేమ్ ప్రాసెస్ ఇదే, కాకపోతే నేను కొబ్బరి వేయలేదు. ఇవి ఒక 1/2 అవర్ అయిన తర్వాత గట్టిపడిపోతాయండి. డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 20 డేస్ పాటు నిల్వ ఉంటాయి. Thanks for watching. Please subscribe my channel for more videos.